979. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం జరిగింది. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఆమె కొనియాడారు. బడుగు బలహీన వర్గాల మహిళలకు హక్కులు కల్పించేందుకు రిజర్వేషన్లు అవసరమన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, దేశంలో సామాజిక న్యాయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మత సామరస్యం, లౌకికతను కాపాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా సంఘ నాయకులందరూ కూడా పాల్గొని ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా మన జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామెడి అక్కినేని వనజ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా సమస్త ప్రజా నిర్ణాయక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి విగ్రహాలని, అంబేద్కర్ గారిని గొప్పగా చెప్పుకోవటం కాదు ఈరోజు మన ముందున్నటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏ తీరుగా అమలు జరుగుతుందో, ఈ రోజున రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని వాటిని ఎదుర్కొనే దానికోసము ప్రజలందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆనాడు 1949లో రాజ్యాంగ నిర్ణాయక సభలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. భారతదేశంలో ప్రధానమైనటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ దేశంలో మతాన్ని కనుక పాలక పక్షం ముందు పెడితే